రాజన్న సిరిసిల్ల జిల్లా వేర్నపల్లి మండల కేంద్రంలో బిగ్ టీవీ నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు అపూర్వ స్పందన వచ్చింది. మెగా హెల్త్ క్యాంపునకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి టెస్టులు చేయించుకున్నారు. కరీంనగర్ రేణి హాస్పిటల్, అశ్విని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందుల పంపిణీ చేశారు. బిగ్ టీవీ హెల్త్ క్యాంప్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిత్యం రాజకీయ వార్తలతో పాటే కాకుండా ఇటు ప్రజాసేవ లోపల కూడా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ బిగ్ టీవీ ఇటు పెద్ద మనసు చాటుకుంటుంది. ఇటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా క్యాంపులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్లపల్లి మండల కేంద్రం లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే ఇటు ప్రారంభించుకోవడం కూడా జరిగింది. దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి కేకే మహేందర్ గారు సార్ చెప్పండి. ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఈనాటి పరిస్థితి లోపల బిగ్ టీవీ ఆధ్వర్యం లోపల మెగా క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ప్రతి కాన్ఫరెన్స్ లోపల కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని ఎలా చూస్తారు? బిగ్ టీవీ వారికి ముందుగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే టీవీ ఛానళ్ళ పరిస్థితి ఎప్పుడు కూడా ఏంటంటే న్యూస్ ఛానళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ సంచలనమైన వార్తలు ఇచ్చుకుంటూ కేవలం టీఆర్పీ రేట్ కొరకు పోటీ పడుతున్న తరుణంలో ఇలా బిగ్ టీవీ వారు సమాజ సేవ కూడా అందులో మా భాగమే, అది మా ప్రథమ కర్తవ్యంగా భావించి ఇవాళ మానవ సేవయే మాధవ సేవ అన్న ఒక దృక్పథం కొద్ది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు కూడా ఎంతసేపు మా టీఆర్పీ రేటింగ్ కాదు, ధనార్జనే ముఖ్యం కాదు, రాజకీయాలే ముఖ్యం కాదని చెప్పి ఇలా సమాజ సేవ వరకు ముందుకొచ్చి ఇవాళ మెడికల్ క్యాంపులు ఏదైతే దాన్ని కండక్ట్ చేస్తుందో ముందుగా వారికి నేను కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ వారి యొక్క స్ఫూర్తి మున్ముందు కూడా ముందుకు సాగాలని చెప్పి ప్రజలతో మమేకమవుతూ ప్రజలకు ఏదైతే వైద్య, విద్య, ఆరోగ్యం ఇవి చాలా ముఖ్యమైనవి. అందులో ఇవాళ ఈ యొక్క ఆరోగ్యం విషయంలో వారు ఏదైతే చొరవ తీసుకొని ముందుకు పోతున్నారో ఆ యొక్క ఆరోగ్య సేవలు అందించాలని చెప్పి మనసా వాచా కర్మన్న వారిని నేను కోరుకుంటూ మున్ముందు కూడా ఎప్పుడైతే బిగ్ టీవీ వారు మమ్మల్ని అప్రోచ్ అయినారో ఒకటే మాట చెప్పాం, మేము ఏదో ఎల్లారెడ్డిపేటలో ముస్తాబాద్లో పెడితే బాగుండదు, వీర్నపల్లి అనేది కొంచెం ట్రైబల్ ఏరియా ఉంటుంది, ఇంటీరియర్లో ఉంటుంది కాబట్టి వారికి వైద్య సేవలు చక్కగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్ని రకాల సేవలు కూడా అన్ని రకాల వైద్యులు వచ్చి ఇక్కడ వాళ్ళకి సేవలు అందిస్తే మంచిదన్న ఉద్దేశం కొద్దీ వారికి చెప్పగానే వారు కూడా సహృదయంతో దానికి స్పందించి ఇవాళ మా డిఎంహెచ్ఓ గారు వసంతరావు గారు కానివ్వండి, అలాగే మా పెద్దలు డాక్టర్ పెంచలయ్య గారు కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక హాస్పిటల్ సిబ్బంది కూడా, ఆశా వర్కర్లు, అదే మాదిరిగా ఏఎన్ఎంలు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి అశ్విని హాస్పిటల్, లయన్స్ క్లబ్ వాళ్ళు దానికి మేము కూడా లయన్స్ క్లబ్ ఎల్లారెడ్డిపాడు మేము కూడా మా వంతు ఇతోధికమైన సహాయాన్ని మేము అందిస్తాం. వచ్చిన వారికి నీరు కానీ ఆహారం కానీ వైద్యంతో పాటు నీరు ఆహారాన్ని మేము అందించడంలో మా వంతు భాగస్వామ్యం చేసుకుంటామని చెప్పి వచ్చినందుకు ఆ లయన్స్ క్లబ్ వారికి, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ జిల్లా వైద్య యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇలా ప్రజాసేవలో మేము కూడా ఎందుకంటే ఇదంతా కూడా సీజనల్ వ్యాధులు వచ్చే టైం ఇలా ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలో సీజనల్ వ్యాధులు వస్తే వారిని ఆదుకునే పరిస్థితుల్లో ఎవరు కూడా ఉండరు, అందుబాటులో వైద్యం ఉండదు. కాబట్టి దాని యొక్క ముఖ్యోద్దేశం మేము పెట్టడం ముఖ్యోద్దేశం కూడా ఇవాళ ఈ సీజనల్ వ్యాధుల నుంచి వాళ్ళని కాపాడాలని చెప్పి ముందు జాగ్రత్త యొక్క వైద్య శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ముందుగాల దీన్ని ప్రేరేపించిన బిగ్ టీవీ గారికి, అలాగే సహాయ సహకారాలు అందించిన పెద్దలు మా జిల్లా వైద్యాధికారులకు, అంతేకాకుండా ఇందులో పాలు పంచుకున్న ప్రైవేటు హాస్పిటల్స్ వారికి, లయన్స్ క్లబ్ వారికి అందరికీ కూడా, అలాగే మా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ స్ఫూర్తి మునుముందు కూడా కొనసాగించాలని బిగ్ టీవీ గారిని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకు మొదటి నుంచి కూడా క్యాంపు పెడుతున్నామని చెప్పగానే పూర్తిగా సహాయ సహకారాలు అందించి అందరి యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేశారు డిఎంహెచ్ఓ గారు, వసంతరావు గారు. చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు లోపల ఒక టీవీ ఛానల్ ఇలా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది. దీన్ని మీరు సహకరించారు, మొత్తం ప్రైవేట్ వారిని, గవర్నమెంట్ వారిని సహకరించేశారు. ముఖ్యంగా మా తరఫున ధన్యవాదాలు తెలుపుతుంటున్నాం. ఎట్లా ఉన్నదండి? థ్యాంక్ యూ మిస్టర్ శ్రీనివాస్, బిగ్ టీవీ స్టాఫర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బిగ్ టీవీ. ముందుకొచ్చి ఈరోజు బిగ్ టీవీ వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రోగ్రాం అడగడం, దానికి మా మహేందర్ రెడ్డి గారు సరే అని చెప్పడం, ఇది ఇక్కడ ఈరోజు కార్యక్రమానికి
మా గవర్నమెంట్ నుండి అయితేనేమి, అదేవిధంగా రెనీ హాస్పిటల్ డాక్టర్ బంగారస్వామి, డాక్టర్ రజనీ ఆధ్వర్యంలో రెనీ హాస్పిటల్ నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిషన్ వాళ్ళు వస్తున్నారు. అదేవిధంగా మన ఎల్లారెడ్డిపేట నుండి అశ్విని హాస్పిటల్ నుండి డాక్టర్ సత్యనారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి వస్తూ అక్కడ నుండి జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ అండ్ ఆప్థాల్మాలజీ, ఐ స్పెషాలిటీ అన్ని జబ్బులు, పీడియాట్రిషియన్స్ అందరూ ఈరోజు వస్తున్నారు. ఇంక్లూడింగ్ న్యూరో సర్జన్ డాక్టర్ కిషోర్, పివికే కిషోర్ భద్రకాళి హాస్పిటల్ నుండి కూడా వస్తున్నాడు. సో అందరూ తమ స్పెషాలిటీ సేవలన్నీ తీసుకోవాల్సిందిగా మా వీర్నపల్లి, గర్జనపల్లి ప్రజలందరికీ మేము కోరుతున్నాము. ఇదే విధంగా ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే సీజనల్ వ్యాధులు కూడా జరుగుతున్నాయి, బాగా ప్రబలిస్తున్నాయి. ఇప్పటి వరకు మనకి జనవరి 1 నుండి ఇప్పటి వరకు మాకు 17 కేసులు నమోదయ్యాయి. మలేరియా 1 కేసు నమోదయ్యింది. దానికి కావాల్సిన తగు చర్యలు కూడా మేము మా గవర్నమెంట్ ప్రతి ఒక్క సబ్ సెంటర్, పిహెచ్సి లెవెల్లో మేము చేస్తున్నాము. ఇక్కడ కూడా అవేర్నెస్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్నాం. మా స్టాఫ్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బిగ్ టీవీ అండ్ థ్యాంక్స్ టు అవర్ కేకే మహేందర్ రెడ్డి సార్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ క్యాంప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఇటు క్యాంపు ప్రారంభించారు. ఈరోజు అన్ని సేవలు కూడా ఇటు వీర్నపల్లి లోపల అందించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా హెల్త్ క్యాంపు కూడా ఇప్పుడే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది.